ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. చాలా కాలం నుంచి మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద వీడియో చేయాలి చాలామంది అడుగుతున్నారు. ప్లస్ అతని మీద చేయడానికంటూ పెద్ద అవకాశాలు ఏమి లేవు. కానీ ఏంటంటే ఈ మధ్య తను చేసుకున్నటువంటి ట్రేడింగ్స్ వీటన్నిటిలో చాలా లాస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు మేము లాస్ అయ్యాము, మిగతా వాళ్ళు లాస్ కాకుండా చూడండి, మీరు వీడియో చేసి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే అతని మీద మనకేం లేదు. ఎందుకంటే అప్పుడు ఏదో మనల్ని ఏదో అన్నాడు కాబట్టి మనం బాగా ఫోకస్ చేసి ఇచ్చేసాం. సో కానీ వాస్తవికత అనేటువంటిది కూడా మనం మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తుంది ఏంటంటే, ఇతను పెద్ద ట్రేడర్ కాదు, అసలు ట్రేడరే కాదు. అతను ఏదో తనకు సంబంధించినటువంటి పర్సనల్ చాలా చాలా పనులు ఉంటూ ఏనేటి వల్ల వాటిని చేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు వీళ్ళు లాస్ అయ్యాము, మీరు వీడియో చేయండి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఏం అనుకోవద్దు. కానీ మీరు వాస్తవంగా ఏం జరుగుతుంది? నేను అంతకుముందే చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ హీ ఈజ్ నాట్ ఏ ట్రేడర్ అండి, అతను కేవలం ఈ మాటలు చెప్పి పనిని గడుపుకునేటువంటి వ్యక్తి అని చెప్పా. అంతేకాకుండా ఈ బిట్ కాయిన్లో పడితే లేస్తుంది అనేటువంటి కాన్సెప్టు, లేకపోతే పడుతుంటే ఇంకా పడిద్ది అనేటువంటి కాన్సెప్ట్, అంటే 1,00,000 కింద అయితే నేను సెల్ చేస్తా కూర్చోవటం, 1,00,000 పైన అయితే బై చేస్తా కూర్చోవడం, ఇది ట్రేడింగ్ అనేటువంటిది కాదు. ఈ విధంగా మీరే సొంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే కమిషనే 50% వెళ్తుంది. మీకు మహా వస్తే ఎంత వస్తుంది? మరి ఈ చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు లాస్ట్లు వచ్చినాయి, మీరు ఒక వీడియో చేయండి అనేటువంటి వాళ్ళు, ఇంతకుముందే మీరు నా వీడియోస్ చూసుంటారు కదా. అటువంటి వాళ్ళు ఎందుకని ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా దూరంగా ఉన్నారు? ఎందుకంటే మనిషి ప్రేక్షకుడు దాదాపుగా 80% ఎలా ఆలోచిస్తారంటే, మనకి సరే జరిగింది ఏదో జరిగింది, ఇతను ఎన్ని రకాలుగా చెప్తున్నాడు, డబ్బులు చెట్లకు కాస్తాయి అంటున్నాడు, ఇక్కడ కోట్లు ఉన్నాయి, తీసుకునే మార్గాలు కనిపెట్టాను అంటున్నాడు. కాబట్టి ఏమో మనకంటూ ఒక ఏదైనా ఆదాయం వస్తుందేమో అని మధ్యతరగతి కుటుంబం వాడే ఆలోచించి అప్పులు తీసుకొచ్చేసేసి వీటిలో పెట్టుబడి పెట్టి పరిగెత్తుతారు ఇటువంటి వాళ్ళు. అంతకుముందు మనం చెప్పాం, సుత్తి స్టాక్స్ ఆఫ్లైన్ ఇవి ఏంటి క్లాసెస్ ఇవన్నీ ఇచ్చేసేది కొన్ని లక్షల రూపాయలు పోయినాయి. సో ఇది జరిగినా కూడా ఇంకా వెళ్తూనే ఉంటారు. కాబట్టి మనం పెద్దగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ తెచ్చినంత వరకు అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా, అంటే ఈరోజు మనోడు ఏదో వీడియో చేశాడని నాకు పంపించారు. ఆ వీడియో వింటే దాంట్లో ఇప్పటికీ కూడా మన నష్టాలు వచ్చినాయి, ఒకప్పుడు మీకు పిచ్చగా వచ్చినాయిగా డబ్బులు, అది ఇదని అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, $500 అకౌంటు ఈ రోజున $60కి వచ్చింది. అంటే 50,000 రూపాయలు 6,000 రూపాయలకి పడిపోయింది వితిన్ 15 డేస్లోనే. సో నిన్న బుక్ చేసినటువంటి దాదాపుగా ఒక దాంట్లో లాసే $95 ఎంతో బుక్ చేశారు. ఎప్పుడైతే ఈ లాస్ $95 బుక్ చేసి మరలా సెల్ పొజిషన్స్ తీసుకొని మళ్ళా లాస్ట్లోనే ఉన్నాయి పొజిషన్స్. దీనివల్ల ఏమైందంటే $100 క్యాపిటల్ పెట్టిన వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎగిరిపోయినాయి. అలాగే 2-3 ట్రేడ్స్ పడ్డాయి అనుకోండి. ఇప్పుడు క్యాపిటల్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు, మనోడు ఇన్వెస్ట్ చేయమంటున్నాడు కదా, ప్రతిసారి చేయండి $50 మీకు ఎంతో అంటే అంత డబ్బు చేయండి అంటున్నా. అక్కడ ట్రేడ్స్ అనేటువంటివి అక్కడ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ $1,00,000 కూడా ఎగిరిపోయినటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఒక ట్రేడ్ అనేటువంటిది కానీ, ఒక ట్రేడ్ చేసే విధానంలో మీరు కూడా ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేటువంటిది లేకుండా ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు. స్టాప్ లాస్ అని అంటే మీ యొక్క క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక మెథడు అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోకపోతే చాలామంది ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయినటువంటి చాలామంది ట్రేడర్స్ని మనం కనుక గమనిస్తే, ఇప్పుడు జపాన్కి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు. ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన మీద వీడియో కూడా చేస్తా. కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే అతను కూడా స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ ఇచ్చేసినటువంటి వాడే. ఇట్లా చాలామంది ఇప్పుడు మనకి ఈస్టర్న్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో పెద్ద పెద్ద ఫేమస్ అయ్యి బాగా డబ్బులు సంపాదించి జెట్ విమానాల్లో, కార్లు, లగ్జరీ కార్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, మరొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు వరకు ఈ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని ఒకవేళ లాస్ వస్తే లిమిటెడ్ లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే
బాగా ఎక్కువగా 2 or 3% లెవెల్స్ ఎక్కువగా ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ లేనటువంటి ట్రేడు అసలు దిక్చూసి లేనటువంటి నా 2 ఒకటేనమాట. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, వాడేదో కోట్లు వస్తాయి, వీడేదో కోట్లు వస్తాయి అని చెప్పడం కాదు. ఇప్పుడు మేము ఆల్గోని ఒక దాన్ని డెవలప్ చేసాం. దాని మీద ఎన్ని తంటాలు పడ్డామో, ఇది పడ్డామో నాకు తెలుసు. దాదాపుగా 3 నెలల పైనే టెస్ట్ చేసి, మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. 4 నెలల క్రితం మేము ఆల్గోని డిజైన్ చేసాము అని చెప్పాను, కానీ మేము ఇవి టెస్ట్ చేస్తున్నాం అది అని కూడా చెప్పాము. కాబట్టి చేసి అంత ఇది చేసినా కూడా ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు కూడా రకరకాలైనటువంటి ప్రికాషన్స్ ఇస్తున్నాను. మీ క్యాపిటల్కి గ్యారంటీ లేదు అని చెప్తున్నాను డైరెక్ట్గానే. అసలు క్యాపిటల్కే గ్యారంటీ లేదు అన్నప్పుడు ఎవడైనా సరే ఒకడైనా వస్తాడా? కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా కనుక చెప్తే, రేపు అలా జరగకుండా ఉందనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచి డబ్బే వస్తుంది. మన ఆల్గో ద్వారా రోజుకి $5-6 VPSలో పెడితే రోజుకి $12 వస్తున్నాయి. పర్ మంత్ 40-50% వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంది అని మనం చెప్తా ఉన్నాం. సో అంతేగాని ఊరకనే దీంట్లో డబ్బులు కనుక వచ్చేస్తే లక్షలు వస్తాయి, ఈ కాపీ ట్రేడ్ అనేటువంటిది చాలా పెద్ద బిజినెస్ అని రకరకాలైనటువంటి ఏం చెప్తున్నాం. మేము కూడా కాపీ ట్రేడ్ తగినంత తొందరలోనే ఈ ఆల్గోది సెటరేట్ అయిన తర్వాత మేము కాపీ ట్రేడ్కి కూడా వెళ్ళిపోతున్నాం. మరొక ఆల్గోని కూడా డెవలప్ చేస్తున్నాం స్టాప్ లాస్ బేస్డ్గా. కాబట్టి మనం చెప్పేటువంటిది పర్ఫెక్ట్గా చెప్పి, ట్రేడర్స్ మరీ విపరీతంగా లక్షలు కోట్లు వస్తాయని అనేటువంటి ఆశని కల్పిస్తే, వాడు సహజంగానే ₹1,00,000 పెడితే ఒక నెలకు ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, 20,000 వచ్చినాయి అనుకోండి, వాడు ఒకేసారి ఒక 10 లక్షలు పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు కాబట్టి వాళ్ళ సైకాలజీని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కాపీ ట్రేడర్స్కైనా, ఆల్గోలు ఇచ్చే వాళ్ళకైనా, ఎవరికైనా చాలా అంటే చాలా ముఖ్యం. ఇంతకుముందు అరిసా యూనివర్సిటీ గారు నాకు ఫ్రెండే, బాగా క్లోజ్ ఫ్రెండే. తను ఆల్గో ఇది చేసేస్తే దాదాపుగా 5 lakhs పోయినాయి. పోతే దాని మీద మరలా దాని ఏదో రీషఫిల్ చేసాను, అది చేసాను, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి అది ఎగిరిపోవడం ఇట్లా జరుగుతూ ఉంది. అలాగే మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏమంటున్నాడు, ఇప్పటికీ 10 స్ట్రాటజీస్ 0 అయిపోయినాయి. ప్రతిసారి మనం ఒక లెసన్స్ నేర్చుకున్నాము, దాని నుంచి అసలు అద్భుతమైనది తీసుకొని వస్తున్నాను అంటాడు, మళ్ళీ ఇది అయిపోతాడు. అసలు ట్రేడింగే కాదు, అసలు ట్రేడింగే రాదు. పడితే లేస్తుంది కదా అని చెప్పేసి బై చేస్తా కూర్చుంటా, కింద పడితే బై చేయడం అంటే మార్టికల్ బేస్డ్గా ఇది చేస్తే ఒకనొక టైంలో క్యాపిటల్ అనే దానికి ప్రొటెక్షన్ ఉండదు. అందువల్లే గతంలో ఇతన్ని నమ్ముకుని ₹15 కోట్ల పోయినాయి. కాబట్టి నేను ట్రేడర్స్కి చెప్పేది ఏంటంటే, స్టాప్ లాస్ లేని ట్రేడ్స్ చేయబాకండి. స్టాప్ లాస్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో లక్షలు కోట్లు వస్తాయనంటే మీరు నమ్మవద్దు. ఇది చాలా ప్రాబబిలిటీ గేమ్. స్టాక్ మార్కెట్ ఈజ్ వెరీ ఈజీ, బట్ చాలా తేలికే. స్టాక్ మార్కెట్లో సంపాదించడం తేలికే, కానీ సాధ్యమయ్యే విషయం కాదు అనేటువంటి దాన్ని మీరు గమనించుకొని స్టాక్ మార్కెట్లోకి రండి. మీ యొక్క క్యాపిటల్ మొత్తం పోయినా కూడా ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకొంచెం క్యాపిటల్ అని పెట్టగలం అనుకున్నప్పుడు మాత్రమే, అటువంటప్పుడు మాత్రమే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.